ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ న్యూస్ వచ్చేసి రోమన్ రీన్స్ గురించి. రీసెంట్‌గా మన రోమన్ రీన్స్‌కి ఇంటర్వ్యూ అయితే జరిగిందనమాట. పోడ్‌కాస్ట్‌లో మాట్లాడినారు. మన రోమన్ రీన్స్ చాలా విషయాల గురించి రోమన్ రీన్స్ అయితే మాట్లాడినారు. రెసల్‌మేనియా 40 గురించి అండ్ బ్లడ్ లైన్ గురించి అండ్ మన పాల్ హేమన్ గురించి అండ్ అదే విధంగా ది అమెరికన్ నైట్‌మేర్ అన్‌డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్ కోడీ రోడ్స్ గురించి అండ్ అలాగే ఇన్ ఫ్యూచర్‌లో మన రోమన్ రీన్స్ మళ్ళీ యూనివర్సల్ ఛాంపియన్ అవుతాడా? అన్‌డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్ అవుతాడా? అనే దాని గురించి కూడా ఈ వీడియోలో మాట్లాడబోతున్నాం అన్నమాట. వీడియో చాలా అంటే చాలా బాగుంటది. లాస్ట్ వరకు వీడియోని కంపల్సరీ చూడండి. ఫస్ట్‌గా మాట్లాడదాం బ్లడ్ లైన్ గురించి. సో, ఇప్పుడు ఒక 3, 4 ఇయర్స్‌గా బ్లడ్ లైన్ స్టోరీ లైన్ అనేది నడుస్తుంది డబ్ల్యూడబ్ల్యూఈలో. సో, ఇప్పుడు ఎప్పుడు ఎండ్ అవుతది? మనకి చాలా సార్లు ఎండ్ అవుతదనిపించింది. కాకపోతే ఇప్పటి వరకు ఎండ్ అవ్వలేదు. జే ఊసో బ్లడ్ లైన్ నుండి వెళ్ళిపోయినప్పుడు మన బ్లడ్ లైన్ ఎండ్ అవుతదనిపించింది. జిమ్మీ ఊసో వెళ్ళిపోయినప్పుడు ఎండ్ అవుతదనిపించింది. పాల్ హేమన్ వెళ్ళిపోయినప్పుడు ఎండ్ అవుతదనిపించింది. కాకపోతే ఎప్పుడైతే మనకి ఎండ్ అవుతదనిపిస్తుందో అప్పుడే ఒక న్యూ స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మన రోమన్ రీన్స్ దీని గురించి మాట్లాడినారన్నమాట. రోమన్ రీన్స్ ఏమన్నారంటే బ్లడ్ లైన్ స్టోరీ లైన్ అనేది ఇంకా 3 ఇయర్స్ ఉండవచ్చంట. అంటే ఇప్పుడు రాబోయే 3 సంవత్సరాల్లో బ్లడ్ లైన్ స్టోరీ లైన్‌లో ఏమి జరుగుతుందో మన రోమన్ రీన్స్‌కి క్లియర్‌గా తెలుసని మన రోమన్ రీన్స్ చెప్పినారు. అంటే ఇన్ ఫ్యూచర్‌లో బ్లడ్ లైన్ స్టోరీ లైన్‌లో ఒక 3 ఏళ్ల వరకు బ్లడ్ లైన్‌లో ఏం జరుగుతుందో రోమన్ రీన్స్‌కి తెలుసని రోమన్ రీన్సే క్లియర్‌గా చెప్పినారు. అంటే ఇప్పుడు దీని అర్థం ఏంది? అంటే ఇప్పుడు బ్లడ్ లైన్ స్టోరీ లైన్ అనేది ఇంకా 3 ఇయర్స్ కంటిన్యూ అవుతదని అర్థం గదా! ఇప్పుడు రోమన్ రీన్స్ ఇంకా 3 సంవత్సరాల్లో ఏమేం జరుగుతదో బ్లడ్ లైన్ స్టోరీ లైన్‌లో రోమన్ రీన్స్‌కి తెలుసు అంటే, ఇంకా 3 సంవత్సరాలు కంపల్సరీగా బ్లడ్ లైన్ స్టోరీ లైన్ ఉంటదనే అర్థం. సో, ఈ మాట చెప్పిన తర్వాత సోషల్ మీడియాలో కొంతమంది ఫ్యాన్స్ ఏమంటున్నారంటే, సో, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. అంటే ఇప్పుడు ఈ బ్లడ్ లైన్ స్టోరీ లైన్ ఎండ్ కావాలి. సో, అంత ఇంట్రెస్టింగ్‌గా లేదని కొంతమంది ఫ్యాన్స్ అయితే అంటున్నారు. ఇప్పుడు మీరు చెప్పండి. ఇప్పుడు రోమన్ రీన్స్ అన్నట్టుగానే ఇంకా 3 ఇయర్స్ బ్లడ్ లైన్ స్టోరీ లైన్ ఉంటే ఎలా ఉంటదో మీరు కంపల్సరీ కామెంట్‌లో జెప్పండి. మీరిప్పుడు బ్లడ్ లైన్ స్టోరీ లైన్ ఎండ్ అవ్వాలని అనుకుంటున్నారా? లేదంటే ఇంకా కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నారా? మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం కోడీ రోడ్స్ గురించి. సో, కోడీ రోడ్స్ గురించి గూడా మన రోమన్ రీన్స్ అయితే మాట్లాడినారు. మనకి రెసల్‌మేనియా 40 అయిపోయినంక ఒక ఫోటో చాలా అంటే చాలా వైరల్ అయిపోయింది. అదేందంటే బ్యాక్ స్టేజ్‌లో రోమన్ రీన్స్, మన సెత్ రాలిన్స్, కోడీ రోడ్స్ కలిసి మాట్లాడుకున్నట్టుగా ఒక ఫోటో అయితే రివీల్ అయిందన్నమాట. కాకపోతే ఆ ఫోటో నిజం ఫోటో గాదు. ఫేక్ ఫోటో. సో, దాని గురించి మన రోమన్ రీన్స్ మాట్లాడినారు. రెసల్‌మేనియా 40 అయిపోయిన తర్వాత బ్యాక్ స్టేజ్‌లో వెళ్ళిన తర్వాత రోమన్ రీన్స్ అక్కడ వెయిట్ జేయలేదు. కోడీ రోడ్స్ కోసం మన రోమన్ రీన్స్ వెయిట్ చేయలేదన్నమాట. నార్మల్‌గా ఎవరైనా సరే బ్యాక్ స్టేజ్‌లో ఉంటారు. కాకపోతే రోమన్ రీన్స్ మాత్రం కోడీ రోడ్స్ కోసం వెయిట్ జేయకుండా అక్కడి నుండి వెళ్ళిపోయినారంట. సో, ఈ విషయాన్ని మన రోమన్ రీన్స్ క్లియర్‌గా చెప్పినారు. అండ్ అంతే గాకుండా కోడీ రోడ్స్ పైన ఇంకా కోపం ఉన్నట్టుగా రోమన్ రీన్స్ అయితే అన్నారన్నమాట. సో, మన కోడీ రోడ్స్ జార్జియా నుండి వచ్చినాడు. జార్జియాలో ఉంటాడు అన్నట్టుగా మన కోడీ రోడ్స్ ఒక సెగ్మెంట్ అయితే చూపించినారు. సో, నిజానికి కోడీ రోడ్స్ అసలు జార్జియా నుండి వచ్చిన పర్సనే కాదు. సో, తనకి అంటే తన సిటీ కోసం, తన హోమ్ కోసం ఏది చేయలేడు అన్నట్టుగా మన రోమన్ రీన్స్ అయితే అన్నారన్నమాట. అండ్ అంతే కాదు ఒక పాజిటివ్ గురించి కూడా చెప్పినారు. అదేందంటే కోడీ రోడ్స్ ఈస్ ద రైట్ మ్యాన్. అంటే ఇప్పుడు ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో ఉన్నదానికి ప్రెజెంట్ డబ్ల్యూడబ్ల్యూలో ఉన్న ఎరాకి కోడీ రోడ్స్ ఒక బెస్ట్ పర్సన్ అన్నట్టుగా మన రోమన్ రీన్స్ అయితే అన్నారు. సో, నెగెటివ్ చెప్పినారు అండ్ పాజిటివ్ కూడా చెప్పినారన్నమాట కోడీ రోడ్స్ గురించి. సో, మీ అందరికి తెలిసే ఉంటది. అంటే ఇంతకుముందు స్మాక్ డౌన్ ఒక సెగ్మెంట్‌లో రోమన్ రీన్స్ అండ్ కోడీ రోడ్స్ మధ్య సెగ్మెంట్‌లో మన కోడీ రోడ్స్ జార్జియా హోమ్ టౌన్ అండ్ అంతే కాకుండా మన రోమన్ రీన్స్ కూడా అక్కడ ఫుట్‌బాల్ ఆడినాడు. సో, ఆ ప్లేస్ కోసం మన రోమన్ రీన్స్ రక్తం చిందించినాడు. కాకపోతే కోడీ రోడ్స్ తన హోమ్ టౌన్ కోసం ఏది చేయలేడన్నట్టుగా మన రోమన్ రీన్స్ ఎక్కిరించేసినారు కోడీ రోడ్స్‌ని. ఎట్ ద సేమ్ టైమ్ తను ఒక రైట్ పర్సన్ అని కూడా మన రోమన్ రీన్స్ మెన్షన్ చేసినారు. సో, ఇప్పుడు మీరు చెప్పండి. సో, ఇందులో ఏది కరెక్ట్ అనిపిస్తుందో మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం. రోమన్ రీన్స్ ఇన్ ఫ్యూచర్‌లో ఛాంపియన్ అవుతాడా? కోడీ రోడ్స్‌ని ఓడించి. సో, అంటే ఈ క్వెషన్ అడిగినారన్నమాట. రోమన్ రీన్స్‌కి ఈ క్వెషన్ అడిగినారు. సో, అప్పుడు రోమన్ రీన్స్ ఏమన్నారంటే, సో, ఇప్పుడు నేను చేయాల్సింది చాలా ఉంది అన్నట్టుగా రోమన్ రీన్స్ అయితే చెప్పినారు. ప్రెజెంట్ ఈ సిట్యుయేషన్‌లో నేను నా ఫ్యామిలీతో ఫైట్ చేస్తున్నాను. ఫస్ట్‌గా నేను ఆ ఉలఫాల మాలని తీసుకోవాలి. సో, ఆ ఉలఫాల మాల తీసుకున్నాక నేను నెక్స్ట్ దాని గురించి ఆలోచిస్తాను అన్నట్టుగా మన రోమన్ రీన్స్ అయితే చెప్పినారు. సో, ఇప్పుడు ప్రెజెంట్ ఏం నడుస్తుంది? ఫస్ట్‌గా రోమన్ రీన్స్ ఆ ఉలఫాల మాలను గెలుచుకోవాలి. గెలుచుకున్న తర్వాత వన్స్ మన రోమన్ రీన్స్ టైటిల్ కోసం వెళ్తారన్నమాట. ఇంతకుముందు గూడా మనకి ఆంటివ్‌లో ఇదే మాట రోమన్ రీన్స్ చెప్పినారు. అండ్ ఇప్పుడు గూడా అదే మాట అంటున్నారు. వన్స్ రోమన్ రీన్స్ ఆ ఉలఫాల మాల గెలుచుకున్న తరువాత తనకి పవర్ అనేది వస్తది. సో, ఇంతకుముందు మనకి రాలో సెత్ రాలిన్స్ ఒక సెగ్మెంట్‌లో మన జిమ్మీ ఉసో, జే ఉసో, సామీ జేన్ మన సెత్ రాలిన్స్‌ని కన్విన్స్ చేసే సెగ్మెంట్‌లో అంటే అక్కడ సెత్ రాలిన్స్ క్లియర్‌గా మెన్షన్ చేసినాడు. సో, నేను గనక తనతో కలిస్తే మళ్ళీ తనకి పవర్ అనేది వస్తది.
సో మళ్ళీ రోమన్ రీన్స్ ఓల్డ్ లాగా మారిపోతాడు. సో నేను ఈ పని చేయను అన్నట్టుగా సెత్ రాలిన్స్ అయితే అన్నారన్నమాట. సో ఇప్పుడు రోమన్ రీన్స్ ఏమంటున్నారు, వన్స్ ఆ ఉలఫాల మహల రోమన్ రీన్స్‌కి వచ్చిన తర్వాత నాకు పవర్ అనేది వస్తది. సో అప్పుడు నేను నా టైటిల్ కోసం వెళ్తా అన్నట్టుగా మన రోమన్ రీన్స్ అయితే అన్నారు. సో ప్రెజెంట్ అయితే మన రోమన్ రీన్స్ బేబీ ఫేస్ క్యారెక్టర్‌లో ఉన్నారు. సో మరి బేబీ ఫేస్ క్యారెక్టర్‌లో ఉన్నారు. సో ఈ క్యారెక్టర్‌లోనే ఆ ఉలఫాల మాలని గెలుచుకుంటాడా? అండ్ వన్స్ ఆ మాల గెలుచుకున్న తర్వాత హీల్ క్యారెక్టర్‌లోకి వస్తాడా? అనేది మనకి క్లారిటీ లేదన్నమాట. సో ఇంతకుముందు మన రోమన్ రీన్స్ ఒక సెగ్మెంట్‌లో క్లియర్‌గా చెప్పినారు. సో ఏమన్నారు? సో ఇక్కడ అంతా మారింది కావచ్చు గానీ నేనైతే ఏమీ మారలేదని మన రోమన్ రీన్స్ అయితే చెప్పినారు. సో అది అంటే ఇప్పుడు ఆ సెగ్మెంట్ చూస్తే కొంచెం డౌట్ అనిపిస్తది. సో ఇప్పుడు రోమన్ రీన్స్ క్లియర్‌గా చెప్పేది ఏందంటే ఆ ఉలఫాల మాల వచ్చిన తర్వాత పవర్ వస్తది. పవర్ వచ్చిన తర్వాత ఆ టైటిల్ గూడా నా దగ్గరికి వస్తది అన్నట్టుగా మన రోమన్ రీన్స్ అయితే చెప్పినారన్నమాట. సో ప్రెజెంట్ ఈ సిట్యుయేషన్‌లోనైతే మన రోమన్ రీన్స్ టైటిల్ కోసం ఫైట్ చెయ్యరు. కాకపోతే ఆ ఉలఫాల మాల కోసం ఫైట్ చేస్తారు. ఇందులో ఏ మాత్రం డౌట్ అయితే లేదు. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం సెత్ రాలిన్స్ గురించి. సెత్ రాలిన్స్ గురించి గూడా మన రోమన్ రీన్స్ అయితే మాట్లాడినారు ఈ ఇంటర్వ్యూలో. మన రోమన్ రీన్స్ ఏమన్నారంటే, నాకు ఎప్పుడు ఛాన్స్ వచ్చినా సెత్ రాలిన్స్ పైన అటాక్ చేస్తాను అని క్లియర్‌గా మన రోమన్ రీన్స్ చెప్పినారు. సో ఇప్పటికి మన రోమన్ రీన్స్‌కి మన సెత్ రాలిన్స్ అంటే నచ్చడం లేదు. ఇష్టం లేదన్నమాట. సో వీళ్ళ మధ్య అన్‌ఫినిష్డ్ బిజినెస్ అయితే ఉంది. సో వీళ్ళ మధ్య మ్యాచ్ గూడా కన్ఫర్మ్‌గా జరిగే ఛాన్స్ అయితే ఉంది. అండ్ అంతేకాదు మన రోమన్ రీన్స్ షీల్డ్ గురించి కూడా మాట్లాడినారు. సో షీల్డ్ డబ్ల్యూడబ్ల్యూలో రావడం అనేది ఒక గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అన్నట్టుగా మన రోమన్ రీన్స్ అయితే అన్నారు. సో షీల్డ్ డబ్ల్యూడబ్ల్యూలోనే ఒక గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అంట. సో అందరికి తెలిసిందే ఇది. సో షీల్డ్ వచ్చిన తర్వాత వాళ్ళు చేసిన ఇంపాక్ట్ అనేది మామూలుగా లేదు. సో వేరే లెవెల్‌లో ఉంది. సో అందుకే ఇప్పుడు చాలామంది ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు. షీల్డ్ రీయూనైట్ అవ్వాలని చాలామంది ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. బట్ మనం ఏం చేస్తాం? ఇప్పుడు డీన్ ఆంబ్రోస్ ఏమో ఏఈడబ్ల్యూలో ఉన్నారు. సో డీన్ ఆంబ్రోస్ డబ్ల్యూడబ్ల్యూకి వస్తే కన్ఫర్మ్‌గా అది జరిగే ఛాన్స్ అయితే ఉంది. కాకపోతే రోమన్ రీన్స్ కావచ్చు, సెత్ రాలిన్స్ కావచ్చు, మళ్ళీ షీల్డ్‌గా ఫార్మ్ అవ్వడం ఇష్టమైతే లేదన్నమాట. సో వాళ్ళు ముగ్గురు కలవడం వీళ్ళకైతే ఇష్టం లేదు. సో చెప్పలేం. నెవర్ సే నెవర్. బిజినెస్ కోసం మన రోమన్ రీన్స్ ఏదైనా చేస్తాడు. ఇది మాత్రం గ్యారంటీ. తనకు నచ్చకపోయినా మన రోమన్ రీన్స్ బిజినెస్ ప్రాఫిట్ వస్తదంటే, డబ్ల్యూడబ్ల్యూఈకి ప్రాఫిట్ వస్తదంటే కంపల్సరీగా అది చేస్తాడు. బెస్ట్ ఎగ్జాంపుల్ రోమన్ రీన్స్ రెస్ల్‌మేనియా 40లో తన టైటిల్‌ని లాస్ అవ్వడమే. అక్కడ రోమన్ రీన్స్‌కి కూడా ఇష్టం లేదు. సో స్టోరీ లైన్ డిమాండ్ చేసింది. అక్కడ రోమన్ రీన్స్ ఓడిపోవాలని మన డబ్ల్యూడబ్ల్యూఈ చెప్పింది కాబట్టి రోమన్ రీన్స్ ఓడిపోయినారు. సో అక్కడ ఫ్యాన్స్ కూడా అదే చెప్పినారు. సో అందుకనే రోమన్ రీన్స్ ఓడిపోవాల్సి వచ్చింది. సో రోమన్ రీన్స్‌కి పవర్స్ లేవని కాదు. పవర్ ఉంది. పవర్ ఉన్నా సరే మన డబ్ల్యూడబ్ల్యూఈకి కట్టుబడి ఉన్నారన్నమాట. సో అది రోమన్ రీన్స్ అంటే. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం పాల్ హేమన్ గురించి. సో మన రోమన్ రీన్స్ పాల్ హేమన్ గురించి కూడా మాట్లాడినారు. సో పాల్ హేమన్ గురించి రోమన్ రీన్స్ ఏమన్నారంటే, ఇప్పటి వరకు మన రోమన్ రీన్స్‌కి పాల్ హేమన్ ఒక నీడలాగా వర్క్ చేసినారంట. మీ అందరికీ తెలుసు. మన రోమన్ రీన్స్ ట్రైబల్ చీఫ్ ఎరా ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, సో అప్పటి నుండి మన రోమన్ రీన్స్ వెనకాల పాల్ హేమన్ ఉన్నారు. సో అప్పటి నుండే కాదు, సో ఇంతకు ముందు కూడా మన రోమన్ రీన్స్ బిగ్ డాగ్‌గా ఉన్నప్పుడు కూడా బ్యాక్ స్టేజ్‌లో రోమన్ రీన్స్‌కి పాల్ హేమన్ హెల్ప్ చేసినాడు. సో అది మీకు క్లియర్‌గా తెలియాలంటే మనకి రోమన్ రీన్స్ డాక్యుమెంటరీ చూడాలి. సో డాక్యుమెంటరీ చూస్తే మీకు క్లియర్‌గా అర్థమవుతది. మన డబ్ల్యూడబ్ల్యూఈ రోమన్ రీన్స్‌ని ఏం చేద్దాం అనుకుంది? అసలు రోమన్ రీన్స్ ఏమైనారు? సో ప్రెజెంట్ ఇప్పుడు ఎలా ఉన్నారన్నది క్లియర్‌గా అర్థమవుతదన్నమాట. సో నాకు టైం ఉన్నప్పుడు రోమన్ రీన్స్ డాక్యుమెంటరీ వీడియో చేస్తాను. సో చాలా చాలా పెద్దగుంది. ఒక 1 అవర్ 20 మినిట్స్ ఏమో ఉంది మన రోమన్ రీన్స్ డాక్యుమెంటరీ. సో నేను ఫ్రీగా ఉన్నప్పుడు ఆ వీడియోని చేస్తాను. మీకు క్లియర్‌గా అర్థమవుతది రోమన్ రీన్స్ గురించి. సో పాల్ హేమన్ మన రోమన్ రీన్స్‌కి ఒక నీడలాగా ఉన్నారని, ప్రతి దాంట్లో మన రోమన్ రీన్స్‌కి పాల్ హేమన్ హెల్ప్ చేసినారని మన రోమన్ రీన్స్ ఈ ఇంటర్వ్యూలో చెప్పినారన్నమాట. సో ఇప్పటి వరకు కూడా మన రోమన్ రీన్స్‌కి పాల్ హేమన్ హెల్ప్ చేస్తూనే ఉన్నారు. సో ప్రెజెంట్ కొన్ని రూమర్స్ అయితే ఉన్నాయి. పాల్ హేమన్ రోమన్ రీన్స్ నుండి విడిపోతారని. సో ఇప్పట్లో బ్లడ్ లైన్ స్టోరీ లైన్ అనేది ఎండ్ అవ్వడానికి ఆస్కారం అయితే లేదు అన్నట్టుగా అనిపిస్తుంది. చూద్దాం. సో మనకి ఈ రెస్ల్‌మేనియా దాకా వెయిట్ చేస్తే దీనిపైన క్లారిటీ అయితే వస్తది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రాక్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్ గురించి. సో ఇది ఒక డ్రీమ్ మ్యాచ్. మనకి రెస్ల్‌మేనియా 40లో జరగాల్సిందే. కాకపోతే కోడీ రోడ్స్ వల్ల మన రోమన్ రీన్స్ వర్సెస్ రాక్ మ్యాచ్ జరగలేదు. అండ్ ఈ ఇంటర్వ్యూలో ఒక క్వెషన్ అయితే అడిగినారనమాట. సో ఇప్పుడు రాక్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్ జరగాల్సిందే రెస్ల్‌మేనియా 40లో. కాకపోతే కోడీ రోడ్స్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్ జరిగింది. సో ఇప్పుడు రాక్‌తో మీరు ఫైట్ చేయనందుకు ఏమైనా అప్సెట్ అయినారా అని క్వెషన్ అడిగితే, సో అప్పుడు రోమన్ రీన్స్ ఏమన్నారంటే, సో దీంట్లో అప్సెట్ అవ్వాల్సిన విషయం అయితే ఏమీ లేదు. ఎందుకంటే ఇప్పుడు ఎవరు నాతో ఫైట్ చేసినా గానీ నేను రెస్ల్‌మేనియా 40 మెయిన్ ఈవెంట్‌లో ఉన్నాను. సో నేను హెడ్‌లైన్‌లో ఉన్నాను. సో నేను మెయిన్ ఈవెంట్‌లో ఫైట్ చేసినాను. సో అందులో పెద్ద డిఫరెంట్ ఏమీ లేదు. ఎవరొచ్చినా ఓకే. నేను మాత్రం మెయిన్ ఈవెంట్‌లోనే ఉన్నానన్నట్టుగా మన రోమన్ రీన్స్ అయితే ఆన్సర్ ఇచ్చినారన్నమాట. సో ఇప్పుడు ఈ మ్యాచ్ ఎప్పుడు జరుగుతది?
సో ఇప్పుడు మనకి రెసల్‌మీనియా 39లో జరుగుతదని రూమర్స్ ఉండే, 40లో జరుగుతదని రూమర్స్ ఉండే, ఇప్పుడు 41లో జరుగుతుందన్న రూమర్స్ ఉన్నాయి. మళ్ళీ జరగకపోవచ్చు అన్నట్టుగా కూడా రూమర్స్ వస్తున్నాయి. సో మ్యాచ్ జరుగుతదా? జరగదా? మ్యాచ్ జరగడం మాత్రం కన్ఫర్మ్. ఎప్పుడు జరుగుతదనేది క్లారిటీ లేదు. సో మనకి యాక్చువల్‌గా రెసల్‌మీనియా 40లో జరగాలి. అప్పుడు మనం ఏమన్నాం? ఫ్యాన్స్ అందరం ఏమన్నాం? వి వాంట్ కోడీ అన్నాం. మన పీపుల్స్ ఛాంపియన్‌ని డౌన్ జేసినాం. సో రాక్‌ని పక్కన పెట్టినాం. కోడీ రోడ్స్ స్టోరీని ఫినిష్ చేపియమని మన డబ్ల్యూడబ్ల్యూఈకి రిక్వెస్ట్ చేసినాం. సో అప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈ డిసైడ్ అయింది రాక్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్ జరిపించాలని. సో మనమే కోడీ రోడ్స్ ఫినిష్ ద స్టోరీ ఫినిష్ చేపించండి. సో కోడీ రోడ్స్‌కి టైటిల్ ఇవ్వండి మనం జెప్పినాం. సో డబ్ల్యూడబ్ల్యూఈ చేసింది. సో ఇప్పుడు రాక్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్ జరుగుతదంటే సో ఇప్పుడు ఇది మన చేతిలో ఉంది. ఇప్పుడు మనం డబ్ల్యూడబ్ల్యూఈకి రిక్వెస్ట్ చేస్తే రాక్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్ జరుగుతది. ఇందులో నో డౌట్. సో మనం రెసల్‌మీనియా 40లో ఎలా చేసినాం? ఫ్యాన్స్ ఒక్కసారిగా మన డబ్ల్యూడబ్ల్యూఈ పైన టర్న్ అయిపోయినారు. కోడీ రోడ్స్ స్టోరీని ఫినిష్ చేపించమని డబ్ల్యూడబ్ల్యూఈకి రిక్వెస్ట్ చేసినారు. సో దానివల్ల స్టోరీ మొత్తం మారిపోయింది. సో ఇక్కడ కూడా సేమ్ రాక్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్‌ని మనం కావాలని కోరుకుంటే 99% ఫ్యాన్స్ ఈ మ్యాచ్‌ని కావాలని కోరుకుంటే కంపల్సరీగా ఈ మ్యాచ్ జరుగుతదన్నమాట. సో ఇప్పుడు మనం కావాలని కోరుకున్నా, కోరుకోకపోయినా ఇన్ ఫ్యూచర్‌లో మాత్రం కన్ఫర్మ్‌గా జరుగుతది. ఇందులో నో డౌట్. కాకపోతే ఎర్లీగా జరగాలంటే మనం కోరుకోవాలి. మనం ఇంట్రెస్టెడ్‌గా ఉండాలి ఈ మ్యాచ్‌ని. సో ఆల్రెడీ డబ్ల్యూడబ్ల్యూఈ ఒక స్టెప్ ముందుకు తీసుకుంది. బట్ మనమే ఒక స్టెప్ మళ్ళీ బ్యాక్‌కి తోసేసినాం. రాక్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్‌ని వద్దన్నాం. సో ఇప్పుడు ఇన్ ఫ్యూచర్‌లో మళ్ళీ ఈ మ్యాచ్‌ని జరిపించాలని డబ్ల్యూడబ్ల్యూఈ అనుకుంటే సో ఫ్యాన్స్ రియాక్షన్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఫ్యాన్స్ ఈ మ్యాచ్‌ని కావాలని కోరుకుంటున్నారా లేదా అనేది సో మన డబ్ల్యూడబ్ల్యూఈకి అవసరం అన్నమాట. సో ఇప్పుడు గనక మనం డబ్ల్యూడబ్ల్యూఈకి రిక్వెస్ట్ చేస్తే వి వాంట్ కోడీ అని ఎలా అన్నామో సో ఇప్పుడు వి వాంట్ రాక్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్ అని మనం అంటే కంపల్సరీగా ఈ మ్యాచ్ జరుగుతదన్నట్టుగా మన రోమన్ రీన్స్ అయితే అన్నారు. అండ్ అంతేకాకుండా మన రోమన్ రీన్స్ హాలీవుడ్ గురించి కూడా మాట్లాడినారు. సో ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూలో చాలా మంది ఉన్నారు. రాక్ కావచ్చు, జాన్ సీనా కావచ్చు అండ్ బటిస్టా కావచ్చు. సో టోటల్‌గా డబ్ల్యూడబ్ల్యూఈని పార్ట్ టైమ్‌గా మార్చుకొని హాలీవుడ్‌లో వర్క్ చేస్తున్నారన్నమాట. సో ఇప్పుడు ప్రెజెంట్ రోమన్ రీన్స్ హాలీవుడ్‌లో వెళ్దామని ఇంట్రెస్ట్ ఉంది గానీ సో వీళ్ళలాగా మన రోమన్ రీన్స్ అయితే ఉన్నారంట. సో అంటే ఇప్పుడు హాలీవుడ్‌లో వెళ్తారు. అంటే క్వాలిటీ అండ్ క్వాంటిటీ మూవీస్ తీస్తారు గానీ ఈళ్ళలాగా అంటే ఇప్పుడు మన జాన్ సీనా లాగా, రాక్ లాగా సో టోటల్‌గా డబ్ల్యూడబ్ల్యూఈని వదిలేసి హాలీవుడ్‌లో వెళ్లరని మన రోమన్ రీన్స్ అయితే అన్నారు. ఈ సిట్యుయేషన్‌లో ప్రెజెంట్ ఈ టైం వరకు మన రోమన్ రీన్స్ హాలీవుడ్‌కి వెళ్లరు. డబ్ల్యూడబ్ల్యూఈని టోటల్‌గా వదిలేసి ఇన్ ఫ్యూచర్‌లో వెళ్ళొచ్చు ఛాన్స్ అయితే ఉంది. సో వెళ్తా అని కూడా చెప్పినారు ఒక టైప్‌లో. సో టోటల్‌గా వదిలేసి అయితే మన రోమన్ రీన్స్ వెళ్లరన్నమాట. సో ఇది రోమన్ రీన్స్ ఫ్యాన్స్ కోసం మంచి గుడ్ న్యూస్ అని చెప్పాలి. సో ఇది రోమన్ రీన్స్ ఇంటర్వ్యూ ఎస్ఐ పాడ్‌కాస్ట్ అన్నమాట జిమ్మీతో జరిగింది. సో వీడియో ఎలా అనిపించిందో మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. సో వీడియో నచ్చితే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌లో షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్‌లో అడగండి. లేదంటే డైరెక్ట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి.